ఏసీబీ వాళ్ళు దాదాపుగా ఏసీబీ వాళ్ళు అన్ని ప్రశ్నలు ఏవైతే అడిగారో వాటన్నిటినీ సంతృప్తికరంగా నాకు ఉన్న అవగాహన మేరకు నాకు తెలిసిన మేరకు వివరంగా సమాధానం ఇచ్చాను. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాను. అదేవిధంగా వారు మళ్లీ ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు, మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు, పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతో పాటు ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళని పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు, కరప్షన్ ఎక్కడ ఉంది అని అడిగినా సమాధానం లేదు. మీడియా మీద దాడేందుకు? ప్రాబ్లం ఏంది ఇక్కడ మాట్లాడుతూ? ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడు మీడియా పై ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమొచ్చింది? ఏమి ఇబ్బంది అయింది? ఏం ట్రాఫిక్ అలో చేయాలా? ఇక్కడ బ్యారికేడ్స్ భయం ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే మీ డ్యూటీ మీరు చేస్తున్నారా? సరే, వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంట, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ అయితే కొనసాగుతోంది. గంట గంటకు విచారణ ఉత్కంఠ రేపుతోంది. ఏసీబీ ప్రధాన కార్యాలయ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మోహరించాయి. దానకిషోర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు? బీఆర్ఎస్ పార్టీకి 49 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ఏసీబీ కేటీఆర్ను ప్రశ్నిస్తోంది. కేటీఆర్కు ఏసీబీ అధికారుల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. కేటీఆర్ జవాబులకు ఆధారాలతో ఏసీబీ కౌంటర్స్ ఇస్తున్నట్లుగా సమాచారం. లేటెస్ట్ అసలు అక్కడ ఏం జరుగుతోందో వివరించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అక్కడే అమర్, ఏమిటి సిచ్యువేషన్? ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అండ్ చాలా వరకు కూడా క్వశ్చన్స్ చాలా వేగవంతంగానే జరుగుతున్నాయి, చాలా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు కేటీఆర్ననే వస్తూ ఉన్నాయి వార్తలు. ఏం జరుగుతోందా మరి యాక్చువల్గా? రమణబాబు, ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం కేటీఆర్ విచారణ అనేది కొనసాగుతుంది. గంట గంటకు కేటీఆర్ విచారణకు సంబంధించి ఉత్కంఠగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విచారణలో చాలా ప్రశ్నలు సంధిస్తుండడంతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ డాటాను మొత్తం కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించారు. కేటీఆర్కి ప్రశ్నలు వేస్తూ కేటీఆర్ ఇస్తున్నటువంటి జవాబులకు ఏసీబీ అధికారులు కౌంటర్స్ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే పూర్తి ఆధారాలతో కేటీఆర్ అన్ని ప్రశ్నలకు మాటలు దాటవేస్తూ మాట్లాడుతున్నట్టుగా సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కౌంటర్స్ పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ పెట్టుకొని ఏసీబీ అధికారులు కౌంటర్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రతి ప్రశ్నకు కేటీఆర్ మాటలు దాటవేస్తూ వస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి 50 కోట్ల విదేశీ కరెన్సీ ఇలాగా మార్చడం, ఆ తర్వాత బదిలీ చేయడానికి సంబంధించి ఎలాంటి బిజినెస్ రూల్స్ పాటించలేదు అనేది ఇప్పటికే ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం దాదాపు 6 గంటలకు పైగా కూడా ఇంకా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. మరో 2
గంటల పైగా కూడా కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ దాదాపు 30 పైగా ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తుంది. ప్రతి ప్రశ్నకు దాట వేస్తూ ప్రెస్ మీట్ లో ఎలా ఏదైతే ఏసీబీ కేసును లొట్టపీసు కేసుగా అభివర్ణిస్తూ మాట్లాడుతున్నారో ఆ ఏసీబీ విచారణలో కూడా సహకరించినట్లుగా అయితే తెలుస్తా ఉంది. ప్రస్తుతం మనం ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ విచారణ ముగిసిందనే ఊహాగానాల నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రశ్నల వర్షం కురిపిస్తుండటంతో కేటీఆర్ మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఏదైతే విచారణ ముగిసింది అని తేలడంతోనే ప్రస్తుతం అయితే పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా 2 గంటలకు పైగా కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. 30కి పైగా ప్రశ్నలు సంధించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ కు సంబంధించి హైదరాబాద్ లో ఎందుకు నిర్వహించాలనుకున్నారు, ఒకవేళ నిర్వహిస్తే దాంతో వచ్చిన లాభం ఏంటి, వచ్చిన లాభంలో ఎవరెవరికి ఎంత షేర్లు పోతాయి, ఎందుకంటే లాభం వస్తే సీజన్ 9 లో ప్రభుత్వానికి ఖజానాకి భారీగా లాభం వచ్చిందని కేటీఆర్ చెప్పారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వ ఖజానాకు లాభం రావడం, స్పాన్సర్ ఇచ్చిన కంపెనీ ఎందుకు నిరాకరించాల్సి వచ్చింది, నిరాకరించడానికి కారణాలు ఏంటి, గ్రీన్ కోకు సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో 2022లో మొదలు కాబడింది. 2022లో మొదలైన తర్వాత అత్యధిక పేమెంట్ను ఎలా చేసింది, ఎందుకంటే స్టార్టప్ కంపెనీగా ఉన్నటువంటి గ్రీన్ కో కంపెనీ దానిపైన ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో 2022లోనే ఎలక్ట్రల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి అందజేసిన నేపథ్యంలో 49 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లపై ప్రస్తుతం ఒకవైపు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఒక క్విట్ ప్రోగా ఇప్పటికే రాజకీయ పార్టీలు అభివర్ణిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఏ క్షణమైనా కేటీఆర్ సంబంధించిన విచారణ ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా అలర్ట్ అయిన నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా కేటీఆర్ విచారణకు సంబంధించి గంటకు విచారణకు సంబంధించి ఉత్కంఠ భరితంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏసీబీ అధికారులు కేటీఆర్ దగ్గర నుంచి సమాచారం సేకరించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా వచ్చు, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. మరి కాసేపట్లోనే విచారణ ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కీలకమైన అంశాలకు సంబంధించి ఇప్పటికే దానం కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి అతని స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం ప్రశ్నించడంతో పాటు మరోవైపు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇద్దరి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు కేటీఆర్ ని విచారిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎఫ్ఓ ఆపరేషన్లతో తనకు చేకూరిన లబ్ధికి సంబంధించి ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లను ఏసీబీ సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ విచారణ కేటీఆర్ సంబంధించి కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇవాళ అన్ని ప్రశ్నలకు సమాధానం కేటీఆర్ సజావుగా చెప్తాడా, లేకుంటే మరోసారి రెండోసారి మూడోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏ క్షణమైనా విచారణ ముగిసే అవకాశం అయితే కనబడుతుంది. విచారణ ముగిశాక మరోసారి నోటీసులు ఇచ్చి రమ్మంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి ఇప్పటికే ఏసీ నెక్స్ట్ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో దాదాపు 6 చోట్ల గ్రీన్ కో సంబంధించిన అనుబంధ కంపెనీలు 6 చోట్ల ఏదైతే తనిఖీలు అయితే సోదాలు అయితే నిర్వహించారు. సోదాలో కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల ఆధారంగా, ఎందుకంటే స్టార్టప్ కంపెనీగా ఉన్నటువంటి గ్రీన్ కో కంపెనీ 2022లో మొదలైన ఈ స్టార్టప్ కంపెనీకి సంబంధించి ఎలా ఇంత ఆదాయాన్ని పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది, దీని వెనుక ఎవరున్నారు, క్విడ్ ప్రోగా జరిగిందా లేకుంటే ఇంకేమైనా ఆరోపణలు ఉన్నాయా, ఎందుకంటే ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి బదిలీ అయిన డబ్బుకు సంబంధించి రిటర్న్ కి అప్లై చేసుకుంటే రిటర్న్ డబ్బులు వస్తాయంటూ ఒకవైపు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టు కూడా చెప్పిన నేపథ్యంలో మరి వాటన్నిటికీ వెంట ఏదైతే అసలు నిజమెంత అనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎఫ్ఓ కంపెనీలే కాకుండా పాతగా ఏదైతే ప్రొసీడింగ్స్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కావచ్చు, దానం కిషోర్ ప్రస్తుతం ఇచ్చిన ప్రొసీడింగ్స్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. హెచ్ఎండిఏలో నిధులు కేటాయించినప్పుడల్లా కోట్లాది రూపాయల నిధుల బడ్జెట్ ను కేటాయిస్తారు. కేటాయించినప్పుడల్లా కూడా హెచ్ఎండిఏలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ అదే ఈ ముఖ్య పాత్ర ఉంటుంది. అయితే ఈ ఏదైతే ఫార్ములా ఆపరేషన్ కి సంబంధించిన ఎఫ్ఓ కంపెనీలకి బదిలీ అయిన 55 కోట్లకు సంబంధించి నిధుల అన్నిటికీ సంబంధించి చూసుకుంటే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి ఇవన్నీ చేశారన్నట్టుగా ఇప్పటికే 2 విడతల వారుగా 22 కోట్ల పైగా మొత్తం ఓవరాల్ మొత్తం 50 కోట్లకు పైగా కూడా బదిలీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే వీటన్నిటికి సంబంధించి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే విచారణ అయితే ఒకవైపు కొనసాగుతుంది. ఏసీబీకి మొత్తం 2 ప్రధాన మార్గాలు, ఇటు ఇన్ గేట్ అవుట్ గేట్ ఉన్నాయి. ఏ గేట్ నుంచైనా కేటీఆర్ బయటకు వచ్చే సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇటు మీడియా కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఏ క్షణమైనా ఏదైతే కేటీఆర్ బయటకు వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కేటీఆర్ ఒత్తిడి చేయబట్టే ఇప్పటికే ఈ
ఫార్ములా ఈ ఆపరేషన్ లో 55 కోట్ల అక్రమాలు జరిగాయి అనేది ప్రస్తుతం చెప్తున్నారు. మనం చూడొచ్చు కేటీఆర్ కూడా విచారణ ముగిసింది. కేటీఆర్ బయటికి వస్తున్న దృశ్యాలు మనం HMTV స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు మీడియాను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు చాలా మంది పోలీసులు కూడా మీడియాకి సంబంధించి విజువల్స్ చూడొచ్చు. కేటీఆర్ ఏసీపీ కార్యాలయంలో ఇప్పటికే విచారణ ముగిసింది. 6 గంటల పైగా కూడా విచారణ ముగిసింది కాబట్టి ప్రస్తుతం కేటీఆర్ వెళ్తున్న దృశ్యాలు HMTV స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. 6 గంటలకు పైగా కేటీఆర్ ని పూర్తిగా విచారణ అనేది మొత్తం ముగిసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కేటీఆర్ ని ఇక్కడ మీడియాతో మాట్లాడకుండా ఇక్కడి నుంచి పంపిస్తున్న దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. చాలా మంది మీడియా ప్రతినిధులు తీసుకునేందుకు అయితే ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా అంటే విచారణ సమయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడేందుకు మొదట నిరాకరించారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. కేటీఆర్